హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మీ ముందుకు వెజ్ పిజ్జా రెసిపీతో వచ్చేసానండి. ఇది అందరికీ ఇష్టమే కదా. ఇది ఎలా చేసుకోవాలో ఇంట్లో ఈజీగా అండ్ సింపుల్గా చేసుకునే మెథడ్ చూసేద్దామండి. ఫస్ట్ మనం పిజ్జా స్టార్ట్ చేసే ముందు ఒక విషయం తెలుసుకుందామండి. పిజ్జా 3 మెథడ్స్లో చేస్తారండి. ఒకటి ఇన్స్టెంట్ పిజ్జాని బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి చేస్తారు. అది కాకుండా 3 అవర్స్లో అయ్యే పిజ్జా, అది ఈస్ట్ వేసే చేస్తారు. అది కాకుండా మనం డామినోస్ స్టైల్లో చేసుకోవాలంటే 24 అవర్స్ ఫర్మెంట్ చేసి పిండిని అప్పుడు చేసుకుంటారండి. ఇక్కడ నేను చేసేది 3 అవర్స్లో చేసుకునేది. మనకి మరీ ఇన్స్టెంట్ అవసరం లేదు, అలా అని చెప్పి మరీ అంత టైం వద్దు అని చెప్పి ఇలా ఈజీగా చేసుకునే మెథడ్ని చూపిస్తున్నాను మీకు. పదండి, ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు. సో ఫస్ట్ మనం వామ్ వాటర్ తీసుకుని మనం దాంట్లో 1/4 కప్ అంటే పావు టీ స్పూన్ మనం డ్రై ఈస్ట్ని వేసుకుందామండి. మీరు డ్రై ఈస్ట్ వేసుకునేటట్టయితే ఇన్స్టెంట్ ఈస్ట్ కాబట్టి పావు టీ స్పూన్ సరిపోతుంది. అదే ఇంట్లో చేసుకునే ఈస్ట్ అయితే ఒక 1 స్పూన్ వరకు, ఫ్రెష్ ఈస్ట్ కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి. సో ఇది వామ్ వాటర్ వేసి ఈస్ట్కి మనం మళ్ళీ రియాక్టివేట్ అవ్వడానికి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. అది కాకుండా ఈస్ట్కి ఫుడ్ కూడా ఇవ్వాలిగా రియాక్టివేట్ అవ్వడానికి, అందుకని మనం మైదా ఇంకా పంచదార వేస్తామండి. అది దాని ఫుడ్ అనమాట. సో అవి వేయగానే రియాక్టివేట్ అవుతుందండి ఈస్ట్ రియాక్టివేట్ అయితే ఏంటంటే మనకి మెయిన్ అడ్వాంటేజ్, అది మనకి ఫర్మెంట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందండి. సో ఇలా చేసుకునే ఈస్ట్ని పక్కన పెట్టేసి ఒక 15 మినిట్స్ తర్వాత తీసుకుందాం. ఇంత లోపల మనం పిండి తీసుకుందామండి. నేను ఇక్కడ మైదా పిండితోనే చేస్తున్నాను. మైదా పిండి నేను 3 కప్పులు తీసుకుని దాంట్లో బటర్ వేసుకుని, బటర్ దాంట్లో కరిగిపోయేలాగా దీన్ని క్రంబుల్ చేసుకుంటూ మైదాలో కలుపుకోవాలండి. ఇక్కడ మీరు చూస్తే డైరెక్ట్గా ఓన్లీ మైదా పిండి తీసుకున్నాను. మీకు కొంచెం గోధుమ పిండి కలుపుకుంటే మాత్రం 30% మాత్రమే కలుపుకోండి. మొత్తం గోధుమ పిండికి అయితే మీరు పిజ్జా చేయాలనుకుంటే చపాతీ అవుతుంది, అంత గట్టిగా వస్తుందన్నమాట. ఈ విషయం అందరూ చెప్పరు, అందుకనే ముందే చెప్తున్నాను నేను. మైదాతోనే మనకి సాగుతుందండి, దానివల్లే పిజ్జా బాగా వస్తుంది. సరేనండి, ఇప్పుడు నేను ఇక్కడ బటర్ బాగా క్రంబుల్ చేసుకుంటున్నాను. ఇలా క్రంబుల్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో వేసుకునే పదార్థాలు చూద్దామండి. ఫస్ట్ నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మీకు టేస్ట్కి తగ్గట్టు, మరీ ఎక్కువ ఉప్పు అయితే పడదండి పిజ్జాలో. మీరు తిని ఉంటారు, తింటే తెలుస్తుంది మీకు మరీ ఎక్కువ పడదని. సో అది వేసిన తర్వాత ఇక్కడ నాకు ఆరిగానో కొంచెం పిచ్చి ఉంది, సో అందుకని కొంచెం ఆరిగానో వేసుకుంటున్నాను. నేను ప్రతి దాంట్లో ఆరిగానో, ఇటాలియన్ వాటిల్లో ఈ ఆరిగానో స్పైస్ మాత్రం బాగా వాడతానండి. సో ఇక్కడ మీరు చూస్తే ఈస్ట్ రియాక్టివేట్ అవుతుంది, మెల్లమెల్లగా బబుల్స్ వస్తున్నాయి చూడండి. ఇంకో 2 మినిట్స్లో ఇది మొత్తం రియాక్టివేట్ అయిపోతుంది. సో అప్పుడు మనం దీన్ని యూస్ చేసేసుకుందామండి మన పిండిలో. అప్పుడు మనకి ఫర్మెంట్ అవ్వడం మొదలవుతుంది అనమాట. ఇంకొక విషయం అండి, ఎక్కువ ఈస్ట్ వేయకండి. ఎక్కువ ఈస్ట్ వేస్తే ఫర్మెంట్ త్వరగా అవుతుంది కానీ మీ పిజ్జా టేస్ట్ ఉండదన్నమాట. అది అందరికీ తెలీదు, సో అందుకే ముందే చెప్తున్నాను. సో మనం పెట్టుకున్న ఈస్ట్ని మొత్తం దీంట్లో వేసేసి ఇప్పుడు మనం కొద్దిగా పాలు పోసుకుంటూ దీన్ని కలుపుకుందామండి. పాలు ఎందుకు పోస్తున్నాం అంటే, పాలు పోస్తే మనకి మెత్తదనం వస్తుంది. మామూలుగానే మైదాలో కూడా మెత్తదనం ఉంటుంది, కానీ పాలు పోస్తే చాలా మెత్తగా వస్తుందండి. మీ దగ్గర పాలు సరిపడా లేకపోతే మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగానే వస్తుంది. లేదా కొంచెం కర్డ్ కూడా కలుపుకోవచ్చు అండి. కర్డ్ పుల్ల పడకుండా చూసుకోండి. సో దీన్ని ఇలా కలుపుకుంటూ మనం ఒక ముద్దలాగా చేసుకోవాలి. కాకపోతే చపాతీ పిండిలాగా అంత గట్టిగా చేసుకోరండి పిజ్జాకి. అందరూ చేసే తప్పు ఏంటంటే చపాతీ పిండిలా గట్టిగా కలిపేస్తారు పిజ్జాది. సో దానివల్ల మనకి పిజ్జా సరిగ్గా రాదనమాట. మనం చాలా మెత్తగా చేసుకోవాలండి. రన్నీ కన్సిస్టెన్సీ అంటారు, అంటే మనకి బాగా సాగిపోయినట్టుగా ఉండాలన్నమాట పిజ్జాకి. అలా వచ్చినప్పుడే మనం దాన్ని ఫర్మెంట్ చేస్తామండి. నేను చెప్పాను కదా, ఇట్లా మనకి డామినోస్, పిజ్జా హట్ ఇక్కడైతే అసలు ఇలా చేసుకున్న పిండిని ఆల్మోస్ట్ 24 గంటలు లేదంటే 36 గంటలు అలా పెట్టి ఆ తర్వాత యూస్ చేస్తారండి. చాలా బాగా పొంగుతుంది పిండి, అండ్ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు నాకు అంత వెయిట్ చేసే ఓపిక లేదు, వీకెండ్ కదా అని చేసుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు త్వరగానే చేసేసుకుంటున్నానండి. ఇదిగోండి,
నా పిండి ఇలా ఉండాలండి. ఇప్పుడు మనం దీన్ని రోల్ చేద్దామండి. ఇక్కడ మీరు చూస్తే మనకి బాగా బంకగా ఉంది. చేతికి కూడా అతుక్కుంటోంది కదా! మనం అతుక్కోకుండా ఉండాలి అంటే ఒక చిన్న కిటుకు చేయొచ్చండి. అదేం లేదు. ఇలా తీసుకుని పిండిని మనం కొట్టాలండి. తీసి కొడితే ఇట్లా సాగదీసిన తర్వాత కొడితే మనకేంటంటే గ్లూటెన్ రిలీజ్ అవుతుంది. గ్లూటెన్ ఉంటుంది కదండి, మైదాలోనూ ఉంటుంది, వీటిలోనూ ఉంటుంది. ఆ గ్లూటెన్ రిలీజ్ అయ్యి చాలా బాగుంటుందండి. దీని అసలు పిజ్జా టేస్ట్ మొదలవుతుందన్నమాట. సో మనం ఇలా కొట్టుకుంటూ ఉంటే చూడండి, మీకు అర్థమైపోతుందేమో నాకు చేతికి అంటట్లేదు. ఇంకా మనం ఇలా కొడితేనే అది చేతికి అంటదండి. సో ఇలా కొట్టుకుంటూ మళ్ళీ సాగదీసుకుంటూ ఒక 5 minutes ఇలా మనం దీన్ని ఈ పిండిని మనం నీడ్ చేసుకోవాలండి. ఎంత నీడ్ చేసుకుంటే అంత బాగుంటుందండి పిజ్జా బేసే కదా మనకి ముఖ్యము. బేస్ సరిగ్గా రాకపోతే పిజ్జా ఎంత ఏవి కూరలు వేసుకున్నా కూడా బాగుండదు. సో దీన్ని నేను ఒక 5 minutes చేస్తానండి ఇట్లా. 콜라다 알코올 sipping 너의 피부색처럼 dripping 지금 내 핸드폰에 비친 네 모습에 나는 tripping 그냥 콜라다 알코올 sipping 너의 피부 చూడండి, ఇలా పిండిని ఒత్తితే ఇలా హోల్ ఫామ్ అవ్వాలండి. అలా అయితే పిండి రెడీ అయిపోయినట్టు. ఈ పిండిని మనం ఇప్పుడు ఫర్మెంట్ అవ్వడానికని ఒక 2 to 3 hours మనం పక్కన పెట్టేద్దామండి. నేను ఫస్ట్ దీన్ని బాగా టక్ చేసుకుంటున్నాను, లోపలికి చేస్తున్నాను అనమాట. పిండిని బాగా గట్టి ముద్దలాగా చేసి, గట్టి ముద్ద కాదు కొంచెం దగ్గరగా ముద్దగా చేసుకుని మనం ఒక గ్లాస్ బౌల్లో పెట్టుకుని అది మనం ఒక 2 hours లేదంటే 3 hours పక్కన పెట్టేయచ్చండి. మీరు పక్కన పెట్టేయచ్చు లేదా ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు. పక్కన పెట్టేస్తున్నాను. ఇంత లోపల మనం అది అయ్యే లోపల మనం మన కూరలను రెడీ చేసుకుందామండి. బేసిక్గా ఏంటంటే మనం మైక్రోవేవ్లో చేసుకునేటట్టయితే కూరలు డైరెక్ట్గా వాటి పిజ్జా రెడీ అయిన తర్వాత దాని మీద వేసుకుని చేసేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ ప్యాన్ మీద చేస్తున్నాను కాబట్టి ఒకసారి కూరలు లైట్గా సాటే అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకని నేను లిటిల్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు వెజిటబుల్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు, ప్లాంట్ బేస్ ఆయిల్ తీసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు అండి. బటర్ అయితే తీసుకోకండి, బటర్తో అంత టేస్ట్ రాదు. సో నాకు కొంచెం ఆరిగానో పిచ్చి ఉంది కాబట్టి ఇంకొంచెం ఆరిగానో వేసుకుంటున్నాను. బేసిక్గా ఏం లేదండి, ఇటాలియన్ వాటికి మీరు ఆరిగానో వేస్తేనే ఫ్లేవర్ వస్తుంది. ఆరిగానో లేనిది ఫ్లేవర్ అయితే రాదండి, అది గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో అయితే అన్ని చోట్ల చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ప్యాకెట్స్ దొరుకుతున్నాయి. లేదా మీరు డామినోస్ పిజ్జా తెప్పించుకుంటే వాడిచ్చే ప్యాకెట్స్ కూడా పక్కన పెట్టుకోవచ్చు. సో నేను ప్రస్తుతానికి ఆరిగానో వేసాను, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసాను. ఇవి వేసిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్ నేను వాడుతున్న వెజిటబుల్స్ వచ్చేసి ఆనియన్స్, టొమాటో, క్యాప్సికమ్, ఇంకా నా దగ్గర ఆల్పినోస్ ఉన్నాయి. ఆల్పినోస్, ఆలివ్స్, గ్రీన్ ఆలివ్స్ తెప్పించుకున్నాను నేను, గ్రీన్ ఆలివ్స్. ఇంకా పైనాపిల్ తెచ్చుకున్నానండి నేను, పైనాపిల్ కూడా వేస్తాను. అండ్ ఇంకొకటి అండి, ఈ మనం ఇలా సాటే చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముక్కలు క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం కదా, క్యూబ్స్ లాగే ఉండాలి, మరీ ఎక్కువ తిప్పకండి. దాని బదులు మీరు ఏంటంటే బాండీ కానీ పెనం కానీ పట్టుకొని మీరు ఒకసారి స్టిర్ ఫ్రై అంటారండి ఇది. మీరు జస్ట్ ఇట్లా పట్టుకొని పైనుంచి చేయగలిగితే నేను చూపిస్తాను అది. అలా చేస్తే మీకు ముక్కలు విరగవు, ఎలా పెట్టారో అలాగే చక్కగా ఉంటాయి ముక్కలు, అండ్ చక్కగా కలుస్తాయి కూడా అండి. ఎందుకంటే నేను ఆనియన్స్ వేసుకున్న తర్వాత టొమాటోస్ వేసుకున్నాను, టొమాటోస్ తర్వాత క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. అన్ని క్యూబ్స్గానే కట్ చేసుకున్నాను. సేమ్ ఇది మిగతా వంటకాల్లో చేసినట్టే ఒక వెజిటబుల్ ఎలా కట్ చేస్తారో మిగతా అన్ని వెజిటబుల్స్ కూడా అలాంటి షేప్లోనే కట్ చేయండి, అప్పుడే చూడ్డానికి బాగుంటుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము మిగతావి వేసుకుందామండి. సో నేను ఇక్కడ ఒక్కసారి ఇలా కలుపుతున్నానండి. నేను
ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకుని చివరికి అన్ని కూరలు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను గ్రీన్ ఆలివ్స్ ఉన్నాయని చెప్పాను. గ్రీన్ ఆలివ్స్ ఇంకా ఆల్పినోస్ వేసుకుంటున్నాను అండి. వీటి వల్ల మనకి చాలా టేస్ట్ వస్తుంది. అండ్ కార్న్ కూడా ఉంది, కార్న్ కూడా వేసుకుంటున్నాను నేను. ఫ్రోజన్ కార్న్ ఉంటే డైరెక్ట్గా వేసేసుకోండి. లేదు మీకు మామూలు కార్న్ అంటే కొంచెం ఉడికించుకున్న తర్వాత వేయాలండి, లేదంటే పచ్చి వస్తుంది, అది అందరికీ తెలిసిందే. ఇంకా నా దగ్గర చిల్లీ ఉందండి, పాప్రికా బేసికల్గా రెడ్ పాప్రికా ఉంది, అది కూడా వేసుకుంటున్నాను. ఆల్పినోస్ ఆలివ్స్ కూడా వేసుకుంటున్నానండి. చాలా బాగుంది దీని టేస్ట్. మీరు ముందే తినుంటారు, అయినా కూడా నేను చెప్తున్నాను. ఆలివ్స్ పాప్రికా ఇంకా ఆల్పినోస్ మనకి ఈ రోజుల్లో అయితే డబ్బాల్లో దొరికేస్తున్నాయి. ఎనీ గ్రాసరీ స్టోర్లో దొరుకుతున్నాయండి. నేను అవి తీసుకున్నాను. సో అవి కాకుండా మనం ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత మనకి నేను చెప్పాను కదా, నాకు పైనాపిల్ ఫ్లేవర్ చాలా ఇష్టం అండి పిజ్జాలో. సో పైనాపిల్స్ కూడా నేను తెప్పించుకున్నాను. పైనాపిల్ కూడా నేను ఇక్కడ క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఆ పైనాపిల్ని కూడా సాల్ట్ వేసిన తర్వాత చివర్లో వేస్తున్నానండి. ఫ్రూట్ కదా, మీకు ఎక్కువ సాల్టే అవసరం ఉండదు, కాకపోతే కొంచెం ఉండాలి కాబట్టి నేను వేస్తున్నాను పైన. సో అన్నిటికీ కలిపి ఇంకా సాల్ట్ కూడా వేసేసుకుంటాము. జస్ట్ లిటిల్ సాల్ట్ పడుతుందండి, ఎక్కువ పడదు వీటి మీద సాల్ట్. సో అన్నీ మనం వేసుకున్న సాసెస్లోనూ ఇంకా పిజ్జా బేస్లోనూ కూడా సాల్ట్ ఉంటుంది, సో ఎక్కువ అవసరం లేదు. ఇంకోటండి, నేను ఇది పిజ్జా ఫ్రమ్ స్క్రాచ్ అని రాశాను కదా, మనం బేస్ ప్రిపేర్ చేసుకుంటున్నాము అండ్ కూర కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అదే కాకుండా నేను సాసెస్ కూడా ప్రిపేర్ చేశానండి. ఆ వీడియో చూడకపోతే మీరు తీసుకోండి, చూడండి ఎంత చక్కగా ఫ్లఫీగా మన బేస్ రేజ్ అయ్యిందో చూడండి. నేను ఇప్పుడు తీసుకుని ఇది ఇంకొక 2 to 5 minutes నేను నీట్ చేస్తానండి. నీట్ చేసి అప్పుడు మనం దీన్ని రోల్ చేసుకుందామండి. చూడండి ఇట్లా తీసుకుందాం. కొంచెం స్టిక్కీగానే ఉంటుంది మన డో ఇప్పుడు. సో స్టిక్కీగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని అప్పుడు మీరు నీట్ చేస్తే ఇంకోసారి చక్కగా వచ్చేస్తుందండి డో. మనకి ఇలా ఉండాలండి పిజ్జాకి మాత్రం డో. రనీ డో అంటారనమాట ఇది. ఇలా ఉంటేనే మీకు పిజ్జాలు బాగా వస్తాయి. బాగా రేజ్ అవ్వాలి కదండి, మనం గట్టిగా చేసేసాము అంటే రేజ్ అవ్వదన్నమాట. సో అదండి నేను ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఇలా ఒత్తుకుంటున్నానండి రెడీ చేసుకోవడానికని. నేను కొంచెం చేతికి నూనె కూడా రాసుకుంటాను ఇప్పుడు, ఇంకా రాసుకోలేదు, ఇప్పుడు రాసుకుంటానండి. సో దగ్గరకు చేసుకుని మనం ఇప్పుడు ఇలా తిప్పుకొని బాల్స్గా చేసుకుందామండి. ఇప్పుడు మీరు చూస్తే ఇంత పిండి అయితే ఒకటే బేస్గా చేయలేమండి. ఇంత పిండి ఒకటే బేస్గా చేసామంటే టూ థిక్గా అయిపోతుంది. సో నేను ఇది 3-4 పార్ట్స్గా చేసుకుంటాను అండి. నేను 3 బాల్స్గా చేసుకుంటాను. దీన్ని చేసుకున్న తర్వాత నేను పిండిని నేను రోల్ చేసుకోవడం మొదలు పెడతానండి. ఇంకొకటి నేను చెప్పాను కదా ఫ్రమ్ స్క్రాచ్ కాబట్టి నేను సాసెస్ కూడా ఇంట్లో చేశాను అని చెప్పేసి అది ఇంకో వీడియో పెట్టాను నేను, వైట్ సాస్ రెడ్ సాస్కి. మీరు ఆల్రెడీ చూడకపోయి ఉంటే ఇదిగోండి డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, మీరు ఆ లింక్ కూడా ఓపెన్ చేసుకుని వైట్ సాసు రెడ్ సాసు ఎలా చేసుకోవాలో చూడండి. ఇంట్లో చాలా బాగుంటుంది ఇంట్లో చేసుకుంటే. ఇదిగోండి నా పిజ్జా డో రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇవి కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని 3 పార్ట్స్గా చేసుకుంటానండి ఇలా మౌల్స్ లాగా. ఇప్పుడు మనం రోల్ చేసేసుకుందామండి. ఇది నేను రోల్ చేసుకోవడానికి డస్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి నేను బొంబాయి రవ్వ యూస్ చేసుకుంటున్నాను అండి. మీరు కావాలంటే కొంచెం మైదా పిండో లేదంటే బియ్య పిండో కూడా తీసుకొని రోల్ చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడైతే బొంబాయి రవ్వతో చేస్తున్నాను. బాగుంటుంది బొంబాయి రవ్వతో, అంటే కొంచెం క్రిస్పీనెస్ యాడ్ చేస్తుంది బొంబాయి రవ్వ. అందుకని మన ఈ డోన్ అండి మన చేత్తోనే ఒత్తేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే నేను డైరెక్ట్గా ప్యాన్ మీదే ఒత్తేస్తున్నాను, సో దట్ నాకు మళ్ళీ తీసే అవసరం ఉండదు అని. ఇలా కూడా చేసుకోవచ్చు, లేదా మీరు ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆల్రెడీ రోల్ చేసుకున్న దాన్ని తీసుకొని చేసుకోవచ్చండి. మీరు చేతులతో ఒత్తేసే అంత మెత్తగా ఉండాలండి పిండి ఎప్పుడు పిజ్జాకి, అప్పుడే మీకు రెడీ అయి ఉన్నట్టు పిజ్జా డో.
లేదు అంటే మీరు ఒక చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే ఈజీగా అవుతుంది, చక్కగా సాగుతుంది. చూడండి మైదా పిండే కదా, బాగా సాగుతుంది. సో మనం ఇలా చేసుకుని ఎడ్జెస్ని కొంచెం ఇట్లా మనం పైకి చేసుకోవాలండి. మనం ఇలా ఎందుకు చేసుకుంటాం అంటే మనం సాస్ వేస్తాం కదా, ఆ సాసెస్ కింద పడకుండా కూడా ఉంటాయి అండ్ అవి ఫ్లఫీగా రేజ్ అవుతాయండి. అండ్ ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది, అందరూ చేసే తప్పు ఏంటంటే మనం థిన్గా రోల్ చేస్తున్నప్పుడు మధ్యలో కూడా చాలా గట్టిగా రోల్ చేసేస్తారనమాట. చపాతీకి మనం రోల్ చేసినట్టు మధ్యలో మాత్రం మీకు బాగా థిక్నెస్ ఉండాలండి. ఎడ్జెస్లో మనం థిన్ చేసుకుంటూ పోతాం, మధ్యలో మాత్రం కొంచెం థిక్నెస్ ఉంటే అది బాగా రేజ్ అవుతుందండి. సో ఇప్పుడు నేను ఇలా చేసేసుకున్నాను కదా, ప్రిక్ చేసుకుంటానండి ఫోక్తో. ఇలా ఫోక్తో ప్రిక్ చేసుకోవడం వల్ల దానికి కొంచెం ఎయిర్ వెళ్ళి ఇవి బాగా రేజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందండి. సో ఇప్పుడు నేను ఇలా పెట్టుకున్న దాంట్లో 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటానండి. ఆలివ్ ఆయిల్ వేసుకొని మనం ఇది ఫ్లేమ్ ఆన్ చేసేసుకుని ఇంకా రెడీ చేసేసుకుందామండి మన పిజ్జా బేస్. డో రెడీ అయిపోయింది, బేసే ఉంది కదా. సో నేను వేసుకుంటున్నాను ఇప్పుడు. 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి, టేబుల్ స్పూన్ కూడా కాదు, 1 టీ స్పూన్. అండ్ ఇక్కడండి పెనం మీద చేస్తున్నాం కాబట్టి ఒక సైడ్ అట్లీస్ట్ హాఫ్ కంటే ఎక్కువ కాలిన తర్వాత తిప్పుకొని మనం టాపింగ్స్ అన్నీ వేసుకుంటామండి. రెండో సైడ్ అప్పుడు మెల్లమెల్లగా కాలుతూ ఉంటుంది. ఏంటంటే మనం ఇది లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటామండి, హై ఫ్లేమ్లో చేయకూడదు. మనకి రేజ్ అవ్వాలి కదా, చూడండి ఎంత చక్కగా రేజ్ అవుతుందో. మధ్యలో నేను చెప్పినట్టు పల్చని చేసుకోకుండా ఉంటే ఇలా చక్కగా రేజ్ అవుతుందండి. ఇలా రేజ్ అయితేనే మనకి పిజ్జా టేస్ట్ వస్తుందండి, లేదంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. అండ్ ఇంకొక టిప్ అండి, అందరూ పిజ్జా సాస్ చేసుకునేటప్పుడు ఇది ఇప్పుడు తిప్పుకున్న తర్వాత నేను సాసెస్ వేసుకుంటాను. ఇలా కాలితే చాలండి. రెండో సైడ్ ఇంకా ఇప్పుడు చిన్నగా మెల్లమెల్లగా కాలుతుంది, సో కాగుతుంది. ఇప్పుడు మనం పిజ్జా సాసెస్ వేసుకుందాము. అందరూ చేసే తప్పు ఏంటంటే పిజ్జా సాసెస్ ఎక్కువ వేసేస్తారు. దానివల్ల ఏంటంటే పిజ్జా బేస్ బాగా వెట్ అయిపోయి పిజ్జా ఉడకదండి. మీరు ఎంత పిజ్జా చేసుకున్నా కూడా మ్యాక్సిమం 1.5 స్పూన్స్ సాస్ వేసి మీరు దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి, మరీ ఎక్కువ చేయకండి. మనము మామూలు పిజ్జా బయట తింటే కూడా మనకి మరీ ఎక్కువ ఫ్లేవర్ రాదు, కొద్దిగా వస్తూ ఉంటుంది, అలాగే చేయాలండి. సో నేను ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పాను కదా, మీ ఈ సాసెస్ చూడాలనుకుంటే నా మిగతా వీడియోస్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, దాంట్లో చూడండి. సో నేను మొత్తం స్ప్రెడ్ చేసుకుంటానండి. ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సింది, మరీ ఎడ్జెస్ వరకు తీసుకురాకండి సాస్ని, కింద పడిపోయి ఆ ఎడ్జెస్లో కూడా అంటేసి పిజ్జా కొంచెం అక్కడ మాడిపోయి ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో అందుకని చెప్పేసి చూసుకుని చేయాలండి. సో మనకి చక్కగా రెడ్ కలర్ వచ్చేస్తుంది. దీని మీద మనము ఈ పిజ్జా సాస్ రాసుకున్న తర్వాత మనం వైట్ సాస్ రాసుకుందామండి. ఈ వైట్ సాస్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటే మనము కొంచెం చీజ్ కూడా వేసుకున్నాను, నేను ఒక చీజ్ స్లైస్ వేసుకున్నాను. సో ఓన్లీ వైట్ సాస్ వేసేసుకొని మనం మన వెజిటబుల్ టాపింగ్స్ వేసుకుంటే సరిపోతుంది. బట్ నాలాగా కొంచెం చీజ్ పిచ్చి ఉన్నవాళ్ళు అయితే మళ్ళీ చీజ్ కూడా గ్రేట్ చేసుకొని చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ వైట్ టాపింగ్ వేస్తున్నాను, వైట్ టాపింగ్ వేసి స్ప్రెడ్ చేస్తానండి. సో మనం వైట్ టాపింగ్ కూడా సేమ్ పిజ్జా సాస్ లాగే మరీ ఎక్కువ వేయకూడదండి. మరీ ఎక్కువ వేస్తే అదే ఎక్కువ అయిపోయి అది వెట్ చేసేస్తుంది పిజ్జా బేస్ని, అది కూడా. సో నేను మొత్తం 2 రాసుకుంటున్నానండి. ఇవన్నీ రాసుకున్న తర్వాత వెజ్జీస్ వేసేసుకుందామండి. మనం అంతా రెడీ చేసుకున్నాం కదా వెజ్జీస్, ఆ వెజ్జీస్ వేసుకుంటే సరిపోతుందండి. ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారా. ఇంట్లో చేసుకున్నవి మనకి చాలా బాగుంటుందండి, ఫ్లేవర్ కూడా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనకి చాలా బాగా అనిపిస్తాయి ఇవి. ఈ చేసుకున్న వాటి మీద మనం సాటే చేసుకున్న కూరలన్నీ వేసేసుకుందామండి. నేను చెప్పిన ఈ చిన్న టిప్స్ మీరు ఫాలో అయితే ఈజీగా పిజ్జా వచ్చేస్తుందండి. మనకి ఈజీగా ఫ్లఫీగా వస్తుంది పిజ్జా, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ నా ఫైనల్ టచ్, నేను మోజరెల్లా చీజ్ వేసుకుంటున్నాను. మోజరెల్లా చీజ్ వద్దు అనుకున్న వాళ్ళు ఇక్కడితో ఆపేయచ్చండి. మీకు పిజ్జా కొంచెం ఉడికిన తర్వాత తీసేసుకోవచ్చు. నాకు కొంచెం చీజ్ కావాలి, నాకు ఇష్టం అది, అందుకని చెప్పేసి ఆ చీజ్ వేసుకుంటున్నాను.
ఈ చీజ్ వేసుకున్న తర్వాత కూడా నేను కొంచెం పైన మరీ మనకి పిజ్జా ఫీలింగ్ రావాలి కదా, మొత్తం చీజీగా ఉంటే బాగుండదు కాబట్టి మళ్ళీ ఇంకొంచెం కూర కూడా దాని మీద వేసుకుంటానండి. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇదంతా రెడీ అయింది కాబట్టి మూత పెట్టేసుకుంటాం. మనకి ఆ చీజ్ పైన చీజ్ మెల్ట్ అయిపోతే మన పిజ్జా రెడీ అయిపోతుందండి. ఎంత ఈజీగా అయిపోయింది కదా. జస్ట్ ప్రాసెస్ కష్టము, కొద్దిగా మనం నేర్చుకుంటే ఫస్ట్ టైం రాకపోవచ్చు, తర్వాత వస్తుంది. ఇదిగోండి నా పిజ్జా రెడీ అయిపోయింది. సో నేను ఇది పెనం నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. ట్రాన్స్ఫర్ చేసేసుకుని కట్ చేసేసుకుందామండి మనం. అదిగోండి నా ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని పిజ్జా కట్టర్తో కట్ చేసేసుకుంటున్నానండి. చీజీగా ఉంది. నా కట్టర్ అసలు యాక్చువల్లీ స్లైడ్ అయిపోతుంది దాని మీద. సో ఇట్లా కట్ చేసుకొని మనం పీసెస్ చేసుకుందామండి. నచ్చిందా మీకు కూడా పిజ్జా? ఇదిగోండి, బైట్ చేస్తారా? ఎంత బాగా వచ్చింది చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది, యమ్మీగా ఉంది, మౌత్ వాటరింగ్గా ఉంది కదా. చేసేసుకోండి. ఎలా వచ్చిందో మీరు నాకు చెప్పండి కమెంట్స్లో. మీకు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యాపీ కుకింగ్ అందరికీ.